కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి మీ క్వైరీస్కి చక్కర సమాధానం కూడా తీసుకోండి. డాక్టర్ వీఆర్ టాకింగ్ అబౌట్ రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం మనం, బ్రెస్ట్ క్యాన్సర్. మరి లేడీస్లో సహజంగా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్. మీరు అన్నారు దానికి సిమ్టమ్స్లో అండర్ ఆర్మ్స్ కూడా గడ్డలు వస్తుంటాయి అనేసి. జనరల్గా అంటే సహజంగా చూసుకున్నట్లయితే అండర్ ఆర్మ్స్ మనకి సంకల్లో గడ్డలు వస్తే అది వేడికి అనేసి అనుకుంటుంటాము, అవి తగ్గిపోతుంటాయి కూడా. మరి ఇది కూడా ఒక లక్షణమేనా? ఈ అండర్ ఆర్మ్స్ లో మీరు చెప్పినటువంటి లక్షణం ఏంటంటే అది మనము ఫాలిక్యులర్ ఎడినైటిస్ అంటే హెయిర్ ఫాలిక్యులర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే అట్లా వస్తుంటాయి. బట్ క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి గడ్డలు కొంచెం డీప్ గా ఉంటాయి. ఒక్కోసారి బయటకు మనకి ఈజీ తెలియదు, మేము ఎగ్జామిన్ చేస్తే కనబడుతూ ఉంటాయి. కొంతమందికి రొమ్ములో ఎటువంటి గడ్డ లేకపోయినప్పటికీ కూడా ఆర్మ్ పిట్స్ లో కూడా రావచ్చు. అది అక్కడ ఒక నెగ్లిజెన్స్, టైం పాస్, డిలే అయిపోతూ ఉంటుంది. కొంతమందికి నిప్పుల నుంచి డిశ్చార్జ్, మిల్కీ డిశ్చార్జ్ ఉండొచ్చు. కొంతమందికి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉంటుంది, అది కూడా క్యాన్సర్ లక్షణం. ఇందాక ఒకటి మిస్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో కొంతమందికి నిప్పుల్ రిట్రాక్షన్ ఉంటుంది, అంటే బయటకు ఉండాల్సిన నిప్పులు లోపలికి రిట్రాక్ట్ అయి ఉంటుంది, అంటే లోపల ట్యూమర్ దాన్ని లోపలికి లాక్కుంటుంది అనమాట. సో ఇది కూడా క్యాన్సర్ లక్షణమే. ఇటువంటివి ఏమన్నా కూడా ఉంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. చూపించుకొని ప్రాపర్ టెస్టింగ్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్. చెప్తున్నాను కదా, ఇదివరకు ఇప్పటికీ కూడా ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పెరిగాయి. ఇప్పుడు నవడేస్ ఈవెన్ రేడియేషన్ టెక్నిక్ ఫెసిలిటీస్ పెరిగినాయి, కీమోథెరపీ మెడిసిన్స్ పెరిగినాయి, అవైలబిలిటీ వచ్చినాయి. అలాగే ఇమ్యూనోథెరపీలు, మ్యాబ్లు, మోనోక్లోనల్ యాంటీబాడీస్, రీసెంట్ అడ్వాన్స్డ్ మెడికేషన్ వచ్చింది. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉందండి ఇప్పుడు. ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్